అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ జమ్ముల శ్రీదేవి 777. ఈరోజు మార్నింగ్ గ్లోరీ ఫ్లవర్స్ పూస్తే మీకు చూపిస్తానని చెప్పాను కదండి. చూడండి ఎంత చిన్న పాటులో పెట్టానో నేను. 2 తీగలు వచ్చాయి చూడండి. ఆ రోజు చూపించాను 2 తీగలు వచ్చాయి. ఇప్పుడు ఈరోజు ఫ్లవర్ పూసింది చూడండి. ఎంత బాగుంది. మార్నింగ్ నాకు సర్ప్రైజ్ ఇచ్చింది. నాకు మన చేత్తో మనము ఏ మొక్కలు వేసినా ఫలితం వచ్చిందంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో కదండి. ఇంకా ఎక్కువ పూస్తాయి. తీగలు చూడండి ఎలా వెళ్ళాయో. ఇటు తీగకు ఆ లాస్ట్ వరకు వెళ్ళింది. ఇటు తీగలు చూడండి, ఇటు సైడ్ కొంత వచ్చేసాయి, కొన్ని అటు సైడు వెళ్ళాయి. అటు సైడు వెళ్ళిన దాంట్లోనే పింక్ కలర్ ఫ్లవర్ పూసింది చూడండి. సొర చెట్టు కూడా తొందరలోనే పూతొచ్చే అవకాశం ఉంది. ఇది కూడా సొరపాదు చాలా బాగా పెరుగుతూ ఉంది. ఇంకొక విషయం, పచ్చపూలది కూడా చూడండి. ఆల్మండ ఎలా పూసాయే ఫ్లవర్స్ చూడండి. ఎలా ఆల్మండ. ఇంకొకటి విషయం, పెరుగు తోటకూర అంటారు కదండి. చూడండి ఎంత పెద్దగా ఎదిగిపోయిందో. కింద ఇక్కడ మల్లె చెట్టులో నుంచి వచ్చింది చూడండి. కాండం ఎంత లావు ముదిరింది. మల్లె చెట్టుకు వేసే పోషకాలు మొత్తము ఇదే లాక్కొని ఎంత బలంగా పెరిగిందో చూడండి. కాండం చూడండి ఎలా ముదిరిపోయింది, ఎలా వెళ్ళింది. సీడ్స్ కూడా వచ్చాయి చూడండి. అలాగే నేను తమలపాకు మొక్క కూడా చూడండి, ఆ మూల కల్లిచ్చాను. ఎలా వెళ్ళిందో. ఆకులు పెద్ద పెద్దగా వస్తున్నాయి. ఇది ఒక మనీ ప్లాంట్. ఇలా తీగ వచ్చింది అక్కడి నుంచి ఇక్కడి వరకు. ఇప్పుడు ఇది కూడా ఒక మనీ ప్లాంట్ చూడండి. అక్కడి నుంచి ఇక్కడి వరకు ఒకటి వచ్చింది. నేను ఇంటిలో ఒక బాటల్లో పెంచుతున్నాను చూడండి మనీ ప్లాంట్. ఈ బాల్కనీలో చూడండి మందారం ఎలా విచ్చుకునిందో. నాకు ఈ కలర్ మందారం అన్నా, మెరూన్ కలర్ మందారం అన్నా చూడండి చాలా ఇష్టం నాకు. పూల మొక్కలంటే చాలా చాలా ఇష్టం అండి నాకు. చూడండి ఈ కలరు ఫ్లవర్స్ రోజుకు 5, 6, 4 ఇస్తూనే ఉంటుంది. ఈరోజు మాత్రము 2 ఇచ్చింది. అదే ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. నిన్నైతే 5 పువ్వులు ఇచ్చింది. ఇది గోరుచిక్కుడు చూడండి. 2 మొక్కలు పెడితే ఒక మొక్కే బాగా వచ్చింది, ఒక మొక్క పోయింది. ఇదిగోండి పోయింది, చనిపోయింది. ఇది ఒక్కటి గోరుచిక్కుడు ఇత్తనానికి వదిలేసాను. ఇంకా పిందెలు ఉన్నాయి. ఎందుకు అండి
4-5 వేస్తే 2 మొలుస్తున్నాయి. 2 బతుకుతాయి అనుకుంటే ఒకటి బతికింది, ఒకటి చనిపోయింది. ఇవి చూడండి, సోయాబీన్స్ కాయలు వచ్చాయి. ఇదిగోండి ఒక కాయ సోయాబీన్స్. ఇక్కడ 2 కాయలు, ఇక్కడ ఒక కాయ, 3 కాయలు మళ్ళీ పువ్వులు ఇచ్చాయి. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి సోయాబీన్స్ వచ్చినందుకు. ఇదిగోండి తీగ ఇలా పోయింది, ఇలా వచ్చింది. సోయాబీన్స్ చూడండి, హార్వెస్ట్ చేసే నాటికి ఇవి పెరుగుతాయి. అప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. కాయలు గింజలు ఊరుతాయి కదా, ఇప్పుడు ఇంకా గింజలు ఊరలేదు. గింజలు ఊరి కాయ బాగా ముదిరినప్పుడు మీకు తప్పకుండా కాయలను అయితే చూపిస్తాను. సోయాబీన్స్ కాయలు ఇప్పటికైతే 3 కాయలు, 4 కాయలు అలా వచ్చాయి. తప్పకుండా మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ మొక్క చూడండి. చిన్న కొమ్మ చెక్కాను ఇందులో. దీనికి మళ్ళీ 3 పిలకలు వచ్చాయి. మా చెట్టుకి ఎందుకో డ్రాగన్ ఫ్రూట్స్ రావటం లేదండి. ఇంతకుముందు కడపలో ఉన్న పువ్వు ఒకటి వచ్చింది. అది రాయలసీమ ఎక్కువ వేడి ఎండలు, దానివల్ల ఆ పువ్వు పడిపోయింది. మళ్ళీ ఇంతవరకు రాలేదు. అందుకే నేను కూడా దాని గురించి కేర్ తీసుకోవటం లేదు. కేర్ తీసుకున్నా అంటే తప్పనిసరిగా డ్రాగన్ ఫ్రూట్ వచ్చే తీరుతుంది. నేనైతే ఈసారి కేర్ తీసుకొని మళ్ళీ కాయ కాసినప్పుడు మీకు వీడియో చూపిస్తాను. ఇప్పుడు ఈ శంకు పుష్పంది విత్తనం వేసానండి. చూడండి, ఇది కూడా ఎలా వచ్చింది. విత్తనం వేసాను, మరి వైట్ వస్తుందో ఏది వస్తుందో తెలీదు. వైలెట్ కలర్ వస్తుందో, వస్తే తప్పనిసరిగా ఫ్లవర్ మీకు చూపిస్తాను. ఇంతేనండి ఇవాళకి వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి. బై అండి.